ప్రాంతంలో సుమారు 635 కోట్లకు విలువ కలిగిన ఉపాధి హామీ పథకం కింద రోడ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రోడ్లన్నీ కూడా ఈరోజు నాణ్యత లేకుండా నిర్మిస్తూ ఉన్నారు. కాంట్రాక్టులు, అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కైపోయి ఈరోజు అవినీతి అక్రమాలను ప్రోత్సహించే విధంగా ఈరోజు నాణ్యత లేని రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పిఎం జన్మని కింద కూడా అనేక రోడ్లు గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లో నిర్మాణం అయింది. వాటిలో ఎక్కడ కూడా క్వాలిటీ లేదని చెప్పి గిరిజనులు ఈరోజు మా దృష్టి తీసుకొస్తున్నారు. మేము చాలా రోడ్లను విజిట్ చేస్తాం. ఆ రోడ్లన్నీ కూడా చూస్తే రేపు వచ్చే వర్షాకాలంలో మొత్తం రోడ్డు అంతా ధ్వంసం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్డు వేస్తే వాటిలో అధికార యంత్రాంగం నాణ్యత పాటించకపోవడం వల్ల ఈ రోడ్డు నాణ్యత మొత్తం ధ్వంసం అయితే మళ్ళీ అదనంగా డబ్బులు మళ్ళీ ప్రభుత్వం మంజూరు చేసి మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మారుమూల గ్రామంలో రోడ్డు సదుపాయం లేక, అంబులెన్స్ వెళ్ళక, డోలి మూతలతో ఆసుపత్రులు చేర్చలేక ఈరోజు మార్గ మధ్యలో గర్భిణీ స్త్రీలు డెలివరీ అవుతున్న పరిస్థితి ఉంది. రోగులు చనిపోతున్న పరిస్థితి ఉంది. తల్లి బిడ్డకి రక్షణ లేకున్న పరిస్థితి ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఏజెన్సీలో ఈరోజు కనిపిస్తోంది. ఒక పక్క ప్రభుత్వం అడవి తల్లి బాట అంటూనే మరో పక్క ఈరోజు నాణ్యత లేని రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా అధికార పార్టీ పెద్దల పేర్లు చెప్పి ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ నిర్వహించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పంచాయతీరాజు, గిరిజన సంక్షేమ శాఖ, ఉపాధి హామీ డిపార్ట్మెంట్లో మరింత అక్రమాలకి ఆజ్యం పోసే విధంగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. మొన్న ఎన్ఆర్జీఎస్ పథకం రద్దు అయిపోతుందని చెప్పి, యాప్ మొత్తం, వెబ్సైట్ మొత్తం క్లోజ్ అయిపోతుందని చెప్పి, చెయ్యని రోడ్లకు కూడా ఈరోజు బిల్లులు మంజూరు చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పి మన మా దృష్టికి చాలా మంది కాంట్రాక్టులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు పేద కాంట్రాక్టులు, చిన్న కాంట్రాక్టులు, సుమారు 1000 మంది కాంట్రాక్టర్లు 1000 ఎఫ్డీలు క్రియేట్ చేస్తున్న వాటన్నిటికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఎవరైతే బాగా డబ్బులు ఇచ్చి అధికార ఆఫీస్లోనూ అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చి ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వారికి మాత్రమే ఈరోజు బిల్లులు చెల్లించే పద్ధతిలో అధికార యంత్రాంగం పనిచేసింది. ఇది సరైన చర్య కాదు. తక్షణ వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.